భద్రాద్రిలో నేడు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం ధ్రువమూర్తుల కళ్యాణం అయితే జరపనున్నారు. అనంతరం కళ్యాణమూర్తులను అలంకరించి ఊరేగింపుగా తీసుకురాబోతున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టు వస్త్రాలు తలంబ్రాలు కూడా తీసుకురాబోతున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి నవీన్ ద్వారా. నవీన్, ప్రజెంట్ మీరు భద్రాచలం నిన్నటి నుంచి మనం చూస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ని మనం ఐ న్యూస్ వ్యూవర్స్కి అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరుగుతోంది భద్రాచలంలో. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఆశ మనం చూడవచ్చు. ప్రస్తుతానికి శ్రీరామనవమికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవం జరిగినటువంటి ప్రాంతం మిథిలా స్టేడియం వద్ద మనం ఉన్నాం. ఇక్కడే మరి కొద్దిసేపట్లోనే కళ్యాణ క్రతువు అయితే మొదలుగానుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైన ఏర్పాట్లు కూడా అదేవిధంగా చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఆ మిథిలా స్టేడియం వద్ద ఆ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి విజువల్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక్కడనే ఈరోజు కళ్యాణ క్రతువు అయితే మొదలుగానుంది. అయితే ఈరోజు అంటే మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం మహోత్సవానికి అయితే ముహూర్తం ఉన్నట్టు పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ప్రతిసారి కూడా అభిజిత్ లగ్నంలోనే సీతారాముల కళ్యాణం చేస్తారు. ఎందుకంటే అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం చేయడానికి కారణం ఉంది. ఎందుకంటే రాముడు పుట్టినరోజు ఈరోజు, రాముడు పుట్టినరోజే రాముడు కళ్యాణం నిర్వహిస్తారు భద్రాచలంలో. అయితే ఇది ఆనవాయితీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అంటే రామదాసు హయాం నుంచి కూడా ఇది ఇక్కడ కొనసాగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే మొదట ఈ ప్రాంతంలో రామదాసు ఏదైతే గుడి నిర్మాణం చేశాడో, గుడి నిర్మాణం చేసిన కంచి కూడా అభిజిత్ లగ్నంలోనే రాముడు పుట్టిన రోజే సీతారాముల కళ్యాణం మహోత్సవం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా జరిగినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ మండపానికి సంబంధించి మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం చూడవచ్చు. సింహాసనం కూడా, ఎందుకంటే శ్రీరాముడు కళ్యాణ మహోత్సవానికి సింహాసనం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే సింహాసనం మీద ఇటు రాములవారు ఉంటారు, దానికి ఆపోజిట్లో సీతమ్మ తల్లి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కాబట్టి దాదాపుగా మనం ఉన్నటువంటి మిథిలా స్టేడియంలో దీంట్లో దాదాపుగా 24 సెక్టార్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్కి కూడా, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వివిఐపీలతో పాటు విఐపీలు అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఈసారి మంత్రుల తాకిడి కూడా ఉన్న పరిస్థితి కాబట్టి, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం తరపు నుండి ఇక్కడికి శ్రీ సీతారాముల చంద్రస్వామికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబరాలను కూడా ఈరోజు సమర్పించనున్నట్టు, దీనికి సంబంధించిన షెడ్యూల్ మొత్తం కూడా ఫిక్స్ అయిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా అధికారికంగా సీతారాముల చంద్రస్వామికి కళ్యాణం రోజు తలంబరాలతో పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఈ సెక్టార్లు మొత్తం దాదాపుగా 24 సెక్టార్లు పెట్టారు. ఈ సెక్టార్లు ఇప్పటికే భక్తులు అంటే కళ్యాణ క్రతువు 10 తర్వాత ఇక్కడ ప్రారంభమైంది, కానీ ఇప్పటికే ఆ సెక్టార్లో మొత్తం కూడా భక్తులు వచ్చి చేరుకున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా నిన్న నుంచే అంటే ఎదుర్కొల్ల మహోత్సవం నుంచే మొత్తం కూడా భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే సీతారాముల కళ్యాణం కన్నుల పండగ భద్రాచలం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల నుంచి, ఇటు తెలంగాణ నుంచి కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పక్కన ఉండే ఛత్తీస్గఢ్ నుంచి కూడా భారీ ఎత్తున అయితే భక్తులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా భక్తులకి కళ్యాణం అనంతరం భక్తులకి ముత్యాల తలంబరాలు అదేవిధంగా కూడా దాదాపుగా 80 కౌంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపుగా అంటే ఇక్కడ నుంచి బస్టాండ్ వైపు అంటే బస్టాండ్ దాకా కూడా పూర్తి స్థాయిలో కూడా కౌంటర్లు అయితే ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా ఆ లడ్డూ ప్రసాదం సంబంధించి దాదాపుగా 30 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసామని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇక్కడ ఉంది. సన్న బియ్యానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టనున్నారు. సారపాక ప్రాంతంలోనే ఒక లబ్ధిదారుడు ఇంట్లో సన్న బియ్యంతో ఆయన ఇలా భోజనం చేసే అవకాశం ఉంది. అది కూడా షెడ్యూల్ అయితే ఫిక్స్ అయినట్టు పరిస్థితి కాబట్టి మొదట భద్రాచలం చేరుకున్న తర్వాత భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకొని అనంతరం కళ్యాణ ప్రాంగణం ఏదైతే మిథిలా స్టేడియం ఉందో మిథిలా స్టేడియానికి చేరుకుంటారు. కళ్యాణం మొత్తం తిలకించిన తర్వాత అనంతరం ఇక్కడ వెళ్తారు. సారపాక సన్న బియ్యం సంబంధించిన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ లబ్ధిదారుల సంబంధించిన కుటుంబం ఏదైతే ఒక కుటుంబం ఇంటికి వెళ్ళి నేరుగా తను అక్కడ భోజనం చేసే ఉంటే అవకాశం వస్తుంది కాబట్టి నేపథ్యంలో పోలీసు ఎత్తున భద్రత పెంచారు. ఎందుకంటే ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో కూడా పూర్తి స్థాయి కూడా ఆ భద్రత కూడా పెంచినట్టు పరిస్థితి కాబట్టి మనం చూస్తున్నట్టు మిథిలా స్టేడియంలో దాదాపుగా 35 నుంచి 40,000 మంది భక్తులు కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే చలవ పందిర్లు కూడా ఇక్కడ నిర్మాణం చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ప్రధాన కూడల్లో భక్తులు నడుచుకుంటూ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి భక్తులు వెహికల్స్ దిగి కానీ
ఏదైతే బస్సులు దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వచ్చే ప్రాంతం మొత్తం కూడా ఆ ప్రధాన కూడళ్ళ మొత్తం కూడా చలవ పందిర్లు అయితే వేసినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. పూర్తి స్థాయిలో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ప్రసాదాలు అంటే లడ్డు ప్రసాదంతో పాటు వాళ్ళు ఏదైతే పవిత్రంగా భావిస్తారో ముత్యాల తలంబరాలను కూడా ఉచిత కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా 70 కౌంటర్లు ఏర్పాటు చేశాం. అందరికి కూడా వచ్చినట్టు భక్తులు అందరికి కూడా ముత్యాల తలంబరాలు అందుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎక్కడ తోపులాట కానీ ఏది లేకుండా పూర్తి స్థాయిలో కూడా క్యూ పద్ధతిలో పాటించాలని చెప్పేసి నిన్న జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ఆదేశాలు అయితే అధికారులకు జారీ చేశారు. ఎందుకంటే అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించొద్దు. ఎందుకంటే అధికారుల జోక్యంతో ఇదంతా సక్సెస్ చేయొచ్చు. పూర్తి స్థాయిలో కూడా వచ్చినట్టు భక్తులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఖచ్చితంగా భక్తులు సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని మొత్తం కూడా తిలకించే విధంగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగొద్దని చెప్పేసి కూడా నిన్న స్ట్రిక్ట్గా అధికారులకైతే డ్యూటీలో ఉన్న అధికారులందరూ కూడా కలెక్టర్ అయితే ఒక ఆర్డర్ వేసినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ సెక్టార్కి సంబంధించి ఏదైతుందో 24 సెక్టార్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఇక్కడ మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ఇక్కడ భక్తులు కూడా చూడవచ్చు. వాళ్ళు రామకోటి రాసుకుంటున్న పరిస్థితి కూడా మనం విజువల్లో స్పష్టంగా చూడొచ్చు. కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి రామకోటి రాసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రామకోటిని కూడా ఈరోజు వచ్చినట్టు భక్తులు దూర ప్రాంతం చెట్టు భక్తులు రామకోటిని కూడా ఈరోజు స్వామికి సమర్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగినాయి. అయితే మొదట కళ్యాణం అంటే భద్రాచలంలో మొదట కళ్యాణం జరిగేది భద్రాచలం ఆలయంలోని గర్భగుడిలో కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కళ్యాణ మహోత్సవం దాదాపుగా 9 గంటలకల్లా కూడా పూర్తి అయిపోతుంది. ఎందుకంటే ఆ గర్భగుడిలో కళ్యాణం నిర్వహించిన తర్వాత అక్కడ అర్చక బృందం మొత్తం కూడా ఫస్ట్ అక్కడే కళ్యాణం జరుగుతుంది. భద్రాచలం గర్భగుడిలో కళ్యాణం జరిగిన తర్వాత మూల విరాట్లకి అక్కడి నుంచి నేరుగా మిథిల స్టేడియానికి స్వాముల వారిని తీసుకొస్తారు. ఇక్కడ అందరి సమక్షంలో ఏదైతే భక్తులు వచ్చారో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ వస్తున్నారో భక్తుల నడుమ మళ్ళీ ఇక్కడ మిథిల స్టేడియంలో కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణం మాత్రం ఇక్కడ జరిగేటువంటి ఏదైతే మిథిల స్టేడియంలో జరిగేటువంటి కళ్యాణాన్ని మాత్రం అభిజిత్ లగ్నంలో మాత్రమే ఇక్కడ నిర్వహిస్తారు. అంటే కరెక్ట్గా 12 గంటలకి ముహూర్తం ఉంటుంది. 12 గంటలకి అభిజిత్ లగ్నం అంటారు. ఆ అభిజిత్ లగ్నంలోనే సీతారామచంద్ర స్వామికి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టి కళ్యాణ క్రతువు అయితే ముగించేటువంటి పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి భక్తులకు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు ఎక్కడ లేకుండా పూర్తిగా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఈ సెక్టార్ అంటే గుడికి ఏదైతే కళ్యాణం జరుగుతుందో కళ్యాణానికి ముందు సెక్టార్లు మొత్తం కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను అయితే నిరంతరం కూడా జిల్లా కలెక్టర్ అయితే పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్ స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే కలెక్టర్ పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా వీఐపీల తాకిడి సరి ఎక్కువ ఉందని అంటే భద్రాచలానికి దాదాపుగా 8-9 మంది మన రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దని చెప్పేసి కూడా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఈ కళ్యాణం సంబంధించిన క్రతువు అయితే మిథిల స్టేడియంలో ప్రారంభంగా ఉంది. ఇప్పటికే భక్తులు భారీ ఎత్తున కూడా సెక్టార్లు అయితే నిండిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ టికెట్లు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా వివిఐపీతో పాటు అదేవిధంగా 7,500 టికెట్లు, అదేవిధంగా 500 టికెట్లు, 300 టికెట్లు కూడా పెట్టారు. ఆ టికెట్ల ప్రకారమే ఈ స్టేడియం సెక్టార్లను అయితే నింపుతున్నారు. పూర్తిగా ఉచితంగా చూడాలంటే చాలా దూరంగా ఉండి చూడాలి. దూరంగా అయినా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి చోట కూడా కళ్యాణ క్రతువు ప్రారంభమైన కంచి దాదాపుగా అన్ని స్క్రీన్లు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి స్క్రీన్లు మొత్తం కూడా యాక్టివ్ చేశారు. దాదాపుగా 300 స్క్రీన్లు కూడా ఏరియా మొత్తం కూడా పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. ఆశ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్.